రాష్ట్రంలో కాంగ్రెస్ వచ్చింది కష్టాలు తెచ్చింది అనేలా పరిస్థితులు మారాయన్నారు నల్గొండ జిల్లా రైతు బోర్ల రామరెడ్డి. గతంలో సాగునీటి కోసం అష్టకష్టాలు పడ్డ కాంగ్రెస్ టీడీపీ పాలనను ప్రస్తుత పరిస్థితులు గుర్తుకు తెస్తున్నాయన్నారు. చిన్న లోపాన్ని పట్టుకుని మేడిగడ్డ వద్ద మరమ్మతులు చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల నోట్లో మట్టి కొడుతుందన్నారు. నీళ్లు లేక కరెంటు సరిగ్గా రాక రైతు బంధు రాక అన్నదాతలు బాధలు పడుతున్నారని అంటున్న బోర్ల రామరెడ్డితో మా ప్రతినిధి రాజశేఖర్ ఫేస్ టు ఫేస్. బైరెడ్డి రామరెడ్డి అంటే చాలామందికి తెలియకపోవచ్చు, కానీ నల్లగొండ జిల్లా బోర్ల రామరెడ్డి అంటే యావత్ తెలంగాణ రాష్ట్రంలో అందరికీ దాదాపు పరిచయం ఉన్న రైతు. అయితే ఆయన సమైక్య రాష్ట్రంలో వ్యవసాయానికి సంబంధించి నీటి కొరతను ఎదుర్కొని దాదాపు 100 పైగా బోర్లు తన వ్యవసాయ పొలంలో వేసి ఆ రోజు బోర్ల రామరెడ్డిగా పేరు తెచ్చుకున్నారు. ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గత 10 ఏళ్ళుగా సస్యశ్యామలంగా తన వ్యవసాయాన్ని సాగు చేసుకున్నారు. అయితే తాజాగా ఆయన ఈ మధ్యకాలంలో గత 2 నెలలు 3 నెలలుగా మరోసారి 6 బోర్లు వేశారు. పూర్తిగా ఇప్పుడు నీటితో సమస్యతో తీవ్రంగా ఇబ్బంది పడుతున్న నల్గొండ జిల్లాలోని ముషంపల్లి రైతు రామరెడ్డి గారు మనతో ఉన్నారు. ఎట్లా ఉంది ఇప్పుడు పరిస్థితి? మీరు గతంలో బోర్లో వేసే మీరు రాష్ట్రంలో ఒక ప్రత్యేక పేరుంది మీకు బోర్ల రామరెడ్డిగా, మళ్ళీ తిరిగి తాజాగా బోర్లు వేసిన పరిస్థితి చూస్తాం. ఎట్లా ఉంది ఇప్పుడు ప్రస్తుత పరిస్థితి? ఇప్పుడు ఎట్లా ఉందంటే ఈ పోయిన గవర్నమెంట్కి ఈ గవర్నమెంట్కి 100కు 100% తేడా ఉంది. కేసీఆర్ సార్ ఉన్నన్ని రోజులు కాలాలు అయినాయి, మంచిగా కరెంట్ వచ్చింది, నీళ్లు వచ్చినాయి, పుష్కలంగా పంటలు పండించినాం. అంతకుముందు 2000 సంవత్సరాల నుంచి 2010-14 వరకు ఆ మధ్యకాలంలో వచ్చిన కరువుకి దాదాపు నా వ్యవసాయ భూమిలోనే నేను 100 బోర్ల దాకా వేసాను. ఒక నా వ్యవసాయ భూములే కాకుండా పక్క ఊర్లో కూడా పక్క వారి భూములలో కూడా బోర్లు వేసి ట్రాక్టర్ మీద ట్యాంకర్ వేసి ట్యాంకర్తో తెచ్చి మళ్ళీ బావుల దగ్గర ట్యాంకులు కట్టించుకొని వాటిల్లో నీళ్ళు పోసి చిన్నగా చెట్లు బతికిచ్చిన రోజులు ఆ రోజులు. ఎప్పుడైనా తెల్లవారిని నిద్రపోకుండా ఈ నీళ్ళ చుట్టూ తిరిగినాం. నీళ్ళ గోస మీన్ తీసినంతగా ఈ నల్గొండ జిల్లాలో మామూలు గోస కదా ఆ రోజుల్లో, అంత ఇదిగా ఉండే కరువు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రిగా రాష్ట్రానికి కేసీఆర్ గారు అయిన తర్వాత ఎట్లా ఉండే పరిస్థితి, ఎట్లా మార్పు వచ్చింది? ఇప్పుడు ఎట్లా మార్పు వచ్చిందంటే తెలంగాణ రాష్ట్రంలో ఆయన ఒకటే తలుచుకున్నది, ఆయనది కృష్ణా నీళ్లు కావచ్చు, గోదావరి నీళ్లు కావచ్చు, మన వాటా మనకు వస్తే ఇంత కష్టం ఉండదు రైతుకి. మాది ఒక రకమైనటువంటి నీళ్ళ దోపిడీ జరుగుతుంది. అప్పుడు వాళ్ళు సమైక్య పాలన ఉన్నప్పుడు ఢిల్లీలో కూడా ఆయన ఇదే పోరాటం చేసిండు. ఒక రైతు 100 బోర్లు వేయాల్సిన అవసరం ఎందుకు వస్తుంది? మా రైతు మాకు నీళ్ళ దోపిడీ జరుగుతుంది, మా నీళ్లు మాకుంటే మా రైతుకి ఇన్ని కష్టాలు ఉండవు. అందుకని మా కృష్ణా బేసిన్లో కావచ్చు, గోదావరి బేసిన్లో కావచ్చు, మా వాటా మాకు ఇవ్వండి పోరాటం చేసిండు. దాని మీదనే ఎక్కువ పోరాటం చేసిండు. తెలంగాణ ఉద్యమం నేర్పడి ఆయనతో పాటు నేను కూడా తిరిగాను, పాదయాత్రలు చేశాను. దాని ఫలితం తెలంగాణ దక్కినందుకు ఆయనే సీఎంగా ఉండటం ఇంకొక ఫలితం అనుకోవాలి. ఆ ఫలితం మన్నటి దాకా ఏది ఇప్పుడు గత వానాకాలం పంట దాకా కూడా తెలంగాణ రాష్ట్రంలో అగ్రగామిగా నిలిచింది నల్గొండ జిల్లా. రైతులు పండించిన పంట వరి ధాన్యము భారతదేశంలో కూడా అంత పండిందో, పంజాబ్లో కూడా పండిందో పండలేదో కానీ అంత ధాన్యం పండించారు నల్గొండ జిల్లాలో. మామూలు ధాన్యం పండలే. ఒకప్పుడేమో బాగా కరువు వచ్చినటువంటి నల్గొండ జిల్లా తిరిగి సస్యశ్యామలం అయ్యి తెలంగాణ స్టేట్లను అగ్రగామిగా నిలిచింది. అంత ధాన్యం పండి చూయించిన ఈ ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి కావచ్చు, కేంద్ర ప్రభుత్వానికి కావచ్చు. మన్నటి దాకా కూడా ఈ వానకాలం పంటల దాకా కూడా మంచిగా పుష్కలంగా నీళ్ళు వచ్చినాయి, చేసినాయి. అదేదో మేడిగడ్డ అని ఒకటే ఈ కాడికి దాన్ని భూతద్దం పెట్టి చూపెడుతున్నారు. ఆయన ఒక పెద్ద ప్రాజెక్ట్ అది. ఆ ప్రాజెక్టులో 80 చిల్లర పిల్లర్స్ అది. అక్కడ కొంచెం ఏదో ఒక లోపం అయితే జరిగింది. అది నిపుణుల లోపం కావచ్చు, కాంట్రాక్ట్ లోపం కావచ్చు, ఇంకెవరు తప్పిదం కావచ్చు. ఎవరైనా ఏ పాలకుడైనా సరే, పాలకులు అనేవాళ్ళు కట్టించిన ప్రాజెక్టు కూలిపోవాలని ఎవరు కట్టరు. ఈయన కాదు కదా, ఇంకెవరైనా కాంగ్రెస్ వాళ్ళైనా బీజేపీ వాళ్ళైనా ఎవరైనా సరే తను కట్టించిన ప్రాజెక్టు కూలిపోవాలనో కొట్టుకుపోవాలని ఎవరు చూడరు. అందుకని అదే కొంచెం ఏదో తప్పిదం జరిగింది. దానికి ఒక 2-3 పిల్లర్లు కుంగినాయి. దాన్ని బాగు చేయక దాన్ని భూతద్దం పెట్టి ఒకటే దాన్ని పట్టుకొని రాష్ట్రం అంతా దేశం అంతా చెప్పుకుంటూ ఇది ఇట్లా అది అట్లా దోపిడీ జరిగింది. ఏం జరిగింది? 1,00,000 కోట్లు దోపిడీ చేశాడట. అసలు ఆ ప్రాజెక్టుకి అయిందే 1,00,000 కోట్లు కాదు, మరి కట్టిందంతా ఎక్కడ పోయింది? వాళ్ళు దోసుకునేది 1,00,000 కోట్లు అంటారు. వీళ్ళకి నోరు ఎట్లా వస్తుందో అర్థం కాదు. అది ఆయన వచ్చిన నీళ్ళని
సమృద్ధిగా వాడుకొని ఆయన వెనక్కి నడిపించాడు గోదావరిని. ఇక్కడ కాదు కదా ఎస్ఆర్ఎస్ దాకా నడిపించినంటే మామూలు భగీరథుడు కాదు ఆయన. ఒక భగీరథ ప్రయత్నం చేశాడు, చేయించాడు. రైతులకి సస్యశ్యామలం చేసాడు, రైతులకు అనుకూలంగా పంటలు పండించడం, ఆయన పెట్టుబడి ఇచ్చిండు, రైతు బంధు ఇచ్చిండు, రైతు బీమా ఇచ్చిండు. వాళ్ళ మద్దతు ధర కూడా కేంద్రం కొనంటే కూడా ఆయన మద్దతు ధర తీసుకొని కూడా రైతులకు 10 రోజుల్లో డబ్బులు కూడా ఇచ్చాడు. అంతటి మానవాన్ని పట్టుకొని ఒకటే తిట్టుకుంటూ మాట్లాడుకుంటూ కొడిగా మాటలని చెప్పుకుంటూ వాడు వీడని తిట్టుకుంటా నువ్వేదో ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు. నువ్వు కూడా సీఎం అయినవు, దానికి బాధ్యత నీ మీద ఉంది. బాధ్యతాయుతంగా పనిచేయి, రైతుల మేలు కోరి ఆ ప్రాజెక్టును పునరుద్ధరించి మళ్ళీ సస్యశ్యామలం చేసి ఆ ప్రాజెక్టులో నీళ్లు నింపి మళ్ళీ మోటార్ లాంచ్ చేసి యథావిధిగా రైతులకి పంట పొలాలకి నీళ్ళు వచ్చేటట్టుగా చూడమని రైతుల తరఫున మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం. సో ఇప్పుడు ఎన్ని ఎకరాల సాగు చేస్తూ ఉన్నాయి? బత్తాయి ఎంత ఉంది? వరి ఎంత నాటావు? ఇప్పుడు పరిస్థితి ఏంది? ఇప్పుడు నాకు 10 ఎకరాల పొలం ఉంది. ఒక 10 ఎకరాలు అంటే వదిలేశాను అనుకో, పారదని. ఇంకో 10 ఎకరాలు బత్తాయి తోట ఉంది. ఆ తోటకు నీళ్లు లేవు, ఇటు పొలానికి నీళ్ళు లేవు. పూర్తిగా ఈ బోర్లు ఎండిపోయినాయి. ఈ 3-4 నెలలు ఓన్లీ ఒక నెలల్ని ఇంత ఘోరం అయిపోయింది, ఇంకా ఘోరమైంది. ఇప్పుడు మా పంటలు మాకు చేతికి రావాలంటే ఇంకో 15-20 రోజులు పారాలి. అవి ఎక్కడ అటని దక్కించుకోవడానికి ఈ మధ్య కాలంలో కూడా 5-6 బోర్లు వేసాను. ఓ 2-3 ఏమో రీబోర్ చేసి డెప్త్ వేసాను. ఏది 200 ఉంటే దాన్ని 300 అవి చేశాను. 2-3 పక్కన వేసాను 400 ఫీట్ దాకా. ఎక్కడ వేసినా రాలే నీళ్ళు. ఇక రాకే ఏందో ఇట్లా మా ఊర్లో ఒకటి పెద్ద చెరువు అని ఉన్నది. పెద్ద చెరువులోకి వెళ్తున్నారు రైతులందరూ. అక్కడ ఒకడు ఇద్దరు వేసేవారికి అందరు ఎగబడ్డారు అక్కడనే. అది వాళ్ళే వీళ్ళే వీని పక్కల వాళ్ళే వాని పక్కల వీళ్ళయ్యా ఈ కథ. అవి కూడా ఓటేస్తారు, ఓడిపోతుంది, వదిలేస్తారు, వదిలిపోతున్నారు. అది కూడా ఏం ప్రయోజనం ఏం లేకుండా అవుతుందిలే. కానీ ఎవరిని వద్దంటాం అక్కడ? ఎవరిని వద్దంటే గొడవ పెట్టుకోండి, నీదా నీ లెక్క అంటాం. అందరు వేస్తారు, అందరూ దాదాపు 100 బోర్ల దాకా వేశారు ఇప్పుడు చెరువులో. అందులో నేను కూడా ఒకటి వేసాను. ఆ నుంచి మళ్ళీ నా చేను పోవాలంటే దాదాపు 3-4 కిలోమీటర్ల పైప్ లైన్. ఆ పైప్ లైన్ కూడా వేసాము. 3-4 లక్షలు ఖర్చు అయినాయి. ఇదంతా పెట్టుబడి. ఈ పెట్టుబడి ఎంత పెట్టుబడి పెట్టినా వచ్చే పంట చేతికి రానట్టుంది. ఇప్పుడు ఆ బావుల దగ్గరికి పోయి వేయటం తప్ప ఏం లేదు. ఇంతకుముందు పచ్చడి పైరు చూసి అంటారు కదా, చెప్పుకొని చూసుకొని మరో చెప్పుకొనివాడు అని పరిస్థితి అయింది. రైతుల కోసం అట్లా ఉంది. కాళేశ్వరం ప్రాజెక్టును తక్షణమే రిపేర్ చేసి రాబోయే వర్షాకాలం లోపు నీళ్లు పంపిణీ చేయాలి. నీళ్లు ఇస్తేనే భూగర్భ జలాలు పెరుగుతాయి. వాటితో బోర్ల ద్వారా మరింతగా పంటలు పండించుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి రాజకీయాలు కాకుండా రైతుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకోవాలని రైతు రామరెడ్డి డిమాండ్ చేస్తాం. కెమెరామెన్ లక్ష్మణ్తో రాజశేఖర్, టీ న్యూస్, హైదరాబాద్.